నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. కానీ షేర్ చేయటం మర్చిపోతున్నారు. ఈ ఒక్క చిన్న పని కనుక చేయగలిగితే ఈ యొక్క ఛానల్ అభివృద్ధి చెందడమే కాకుండా మీరు షేర్ చేసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం, వాళ్ళు కూడా నా వీడియోలు చూడటం అనేటువంటి జరిగి లాభపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఆగస్టు మాసం 2026 సంవత్సరంలో మరి కన్యా రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కన్యా రాశి వారికి ఏం జరుగుతుందంటే ప్రథమార్థంలో సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చును. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి ధనాభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇకపోతే అన్ని రంగాల వాళ్ళకి కూడా ప్రథమార్థంలో బాగుంటుందనే చెప్పాలి. ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికి అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు. వివాహం కానటువంటి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సంబంధాలు దొరక కొంత విసుగు కలగవచ్చు. మీరు నమ్మినటువంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇదంతా ద్వితీయార్థంలో జరిగేటువంటి సమస్య. ఇకపోతే ప్రేమికుల మధ్యన కూడా కొంతవరకు మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. ఇకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం గాయపడకుండా జాగ్రత్త పడాలి. విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు అనవసరమైనటువంటి ప్రసంగాల్లో తలదూర్చి మిమ్మల్ని మీ యొక్క ఆ గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. ఈ యొక్క అసూయ, ద్వేషం కానీ, కోపం కానీ, రౌద్రం కానీ ఏవి మీరు ప్రదర్శించకూడదు. మితంగా మాట్లాడడం, గౌరవాన్ని పెంచుకోవడం జరగాలి. ఇకపోతే ఏదైనా వాహనం కొనుగోలు చేయాలన్నా, ప్లాటు, ఇల్లు ఏదైనా కొనుగోలు చేయాలన్నా, ఒకవేళ డబ్బు ఉన్నప్పటికీ కూడా వెంటనే అలాంటి ప్రయత్నానికి కాకుండా మీరు తర్వాతి కాలంలో ఆ ప్రయత్నం చేయటం అనేటువంటిది మంచిది. ఇకపోతే నూతన స్నేహితులు కలిసినప్పుడు వాళ్ళ పూర్వాపరాలు ఒకసారి పరిశోధించిన తర్వాత మాత్రమే మీరు వాళ్ళని అలౌ చేయాలి. లేకపోతే మాత్రం రాబోయే కాలంలో మీరు చాలా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రంగం కూడా కొంచెం వరకు స్లో డౌన్ అవుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. చలనచిత్ర రంగం కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది ఈ రాశి వాళ్ళకి. ఆ తర్వాత కనుక తీసుకున్నట్టయితే ఉద్యోగ రంగంలో కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకి సుపీరియర్స్ కానీ ఈ సబార్డినేట్స్ కానీ ఏమాత్రం పెద్దగా సానుకూలంగా ఉండకపోవచ్చు. ఇకపోతే ఇంట్లో వాతావరణం కనుక తీసుకున్నటువంటి కొంతవరకు అసహనంగా, అశాంతిగా ఉండేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుచేత ఇలాంటి యొక్క నెగటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్న కారణం చేత మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా చదవటం, ఆ తర్వాత విష్ణు సహస్రనామాలు వినటం అనేటువంటి చేసినట్టయితే తప్పకుండా పరిస్థితులన్నీ శుభకరంగా మారిపోతాయి. కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేయండి, సుఖంగా ఉండడానికి ప్రయత్నించండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.